బాధపడకండి రాజమాత. అంకుల్ని వీలైనంత త్వరగా బెయిల్ మీద విడిపించే బాధ్యత నాది. పున్నమి, మీరిద్దరూ చాలా తెలివిగా ఈ ఆస్తిని వాళ్ళకి దక్కకుండా చేశారు. లేదంటే అగ్నిదేవ ఇప్పటికీ మన మీద ఆధిపత్యం చెలాయించేవాడు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలుంటాయి నానమ్మ. తరతరాలుగా వస్తున్న మీ ఆస్తిని దుష్టుల పాలు కాకూడదు అనుకున్నా. ఎప్పటికైనా మీ మనవరాలు రావాలి. ఈ ఆస్తి మొత్తం ఆమెకే దక్కాలి. అన్నింటికి మించి మా నానమ్మ ఎప్పటిలాగే రాజమాతలాగా ఈ ఇంట్లో ఉండాలి. పున్నమి, నా కోసం ఈ ఇంటి గౌరవం కోసం ఇంతగా ఆలోచించిన నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. నానమ్మా, మనకి తెలియకుండా ఇంటికొచ్చి డాక్యుమెంట్ దొంగతనం చేసిందే కాక బయటికి గెంటేశారు. ఆ డాక్యుమెంట్ని ఇంకా భద్రంగా దాచుంటే సరిపోయేదే. ఎంత భద్రంగా దాచినా మన బండారం బయట పెట్టాలని వచ్చిన వాళ్ళని ఆపలేం కదా. అదృష్టం బాగుంది కాబట్టి మహాదేవమ్మ క్షమించొదిలేసింది. లేదంటే మన ముగ్గురం బ్యాగులతో కాదు, మన శవాలు పాడలతో బయటకెళ్ళేవి. అదృష్టం కాదు, చావనందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆ పున్నమి చేసిన ఛాలెంజ్లో గెలిచింది. ఆ గెలుపుని, నా ఓటమిని తట్టుకోలేకపోతున్నాను. అదే జాబిల్లన్న విషయం తెలియకపోయినా సరే నానమ్మ దాన్ని యువరాణిలా ట్రీట్ చేస్తుంది. ఆ కోట మొత్తం దాందే అన్నట్టు హడావిడి చేస్తుంది. అది తలుచుకుంటుంటే నేను కోపంతో రగిలిపోతున్నాను. నాన్నా, ఏదొకటి చెయ్యాలి నాన్నా. వాళ్ళని వదిలిపెట్టకూడదు. నన్ను చంపడానికి సిద్ధమైన ఆ ముసలిదాన్ని, ఇలా దిక్కు మొక్కు లేకుండా చేసిన ఆ పున్నమిని, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన పృథ్వీని ఎవరిని క్షమించకూడదు. మన దగ్గర ఆస్తి లేదు, బలం బలగం ఏదీ లేదు. ఇప్పుడు బ్రతకడం గురించి ఆలోచించాలి కానీ పగ తీర్చుకోవడం గురించి కాదు. అలా అని బ్రతికున్నన్నాళ్ళు ఏమీ చేయలేకపోయానని ఏడుస్తూ కూర్చోమంటావా? లేకపోతే ఏం చేయగలవు? చంపేయాలి. వాళ్ళ ముగ్గురిని ఒకేసారి చంపేయాలి. ఏంటే నువ్వు మాట్లాడేది? మయూక చెప్పింది కరెక్టే వైదిక. వాళ్ళ ముగ్గురు చావు చూస్తే గాని నాకు కూడా మనశ్శాంతి ఉండదు. కానీ ఎలా అగ్నిదేవ్? ఎలా ఏంటి అన్నది ఇప్పుడు చెప్పను, కానీ వాళ్ళని చంపకుండా వదిలిపెట్టను. ఆ పున్నమిని చంపితే గాని నా మనసుకు ప్రశాంతత ఉండదు. నా పగకు అడ్డుపడిన ఆ పృథ్వీ అంతు కూడా చూడాలి. శివదేవయ్య జాతకంలో అష్టమ శని మొదలయ్యింది. రాహు మహాదశలో, శని అంతర్దశ స్థానంలో ఉన్నారు. ఈ రెండు ఉన్న జాతకం వారికి ప్రాణాలకే ప్రమాదం.
ఈ జాతక దోషం ఆయనకే కాకుండా ఆయన కుటుంబం మీద కూడా పడే ప్రమాదం ఉంది. ఏ పాపం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాడు. పడుతున్న కష్టాలు సరిపోవు అన్నట్టు ఆ దేవుడు ఇంకెన్ని పరీక్షలు పెడతాడు. గురుగారు, ఈ దోషానికి పరిహారం లేదా? ఈ గండాన్ని దాటే మార్గమే లేదా? సమస్యలు పుట్టించిన దేవుడే పరిష్కారంలా కూడా మారతాడు. ఎలాంటి దోషమైనా, ఎటువంటి గండమైనా త్రిశూలంతో తరిమి కొట్టగలిగేది ఆ లయకారకుడు ఒక్కడే. శ్రీశైల మల్లికార్జునుడికి రుద్రాభిషేకం, భస్మాభిషేకం జరిపించండి. వేద పండితులతో, నామక చరణాలతో స్వామిని ప్రసన్నం చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎలాంటి పాపమైనా పటాపంచలైపోతుంది. దోషాలు దూరమై, గండాలు మాయమై మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. సరే గురువుగారు, మీరు చెప్పినట్టే రేపే శ్రీశైలం బయలుదేరతాం. ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటాం. మంచిది. ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు. గండాలు వదిలించుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నారా? వెళ్ళండి. సుడిగుండంలా మిమ్మల్ని చుట్టుముట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాన్న, ఆ దేవుడు సృష్టించిన దోషాన్ని మనం నిజం చెయ్యాలి. తప్పకుండా మయూక. గురువుగారి పరిహారానికి మించిన ప్రమాదం మనం సృష్టిస్తున్నాం. శ్రీశైలానికి వాళ్ళు చేసే ప్రయాణమే ఆఖరి మజిలీగా మార్చబోతున్నాం. ఏమిటి పున్నమి ఇలా జరుగుతోంది? ఇంటికి వచ్చిన వెంటనే శివదేవయ్య లేడని బాధపడ్డాను. కానీ ఇప్పుడు వాడు ఉండుంటే ఇవి వింటే ఎంత భయపడేవాడో. వాడి పరిస్థితి తెలిసి కూడా అగ్నిదేవ్ వాడిని చేయని నేరంలో ఇరికించాడు. ఇక్కడ దొరికిన ప్రాథమిక సాక్ష్యాల దృష్ట్యా ఇతన్ని రిమాండ్కి తీసుకెళ్తున్నాం. మీరేం మాట్లాడాలన్నా కోర్టుకొచ్చి మాట్లాడండి. అది కాదు, నేనేం చేయలేదు కదా. పదండి. ఎందుకు? అమ్మా. నానమ్మా, దోషం చెప్పిన గురువుగారే పరిహారం కూడా చెప్పారు కదా. మీరు కంగారు పడకండి. శివయ్య దయతో నాన్నకంతా మంచి జరుగుతుంది. రాజమాత, నేను ఆల్రెడీ అంకుల్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. గురువుగారు చెప్పినట్టు శ్రీశైలం వెళ్ళి వచ్చేసరికి అంకుల్ని బయటికి తీసుకొని వస్తాను. నానమ్మా, వకీల్ సాబ్ మాటలు విన్నారు కదా. మీరు ధైర్యంగా ఉంటేనే దేవుడి దయ కూడా మన మీద ఉంటుంది. కష్టాలు కళ్ళ ముందు కనపడుతుంటే ధైర్యం ఎలా వస్తుందమ్మా? మానవ ప్రయత్నం విఫలమైన చోటే దేవుడి అనుగ్రహం మొదలవుతుంది. మీరు నిశ్చింతగా శ్రీశైలం వెళ్ళిరండి. నానమ్మా, ఏం కాదు నానమ్మా. నాన్న, గురువు గారితో నా జాతకం గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు కాదమ్మా. ఈ ఇల్లు శ్మశానంలా మారబోతోంది కదా. అప్పుడు గురువుగారిని కూర్చోబెట్టి నీ అనుమానాలన్నీ తీర్చుకో. పెళ్లి గురించి కదా నాన్న. ఆలస్యం చేయకుండా మనం అడగడమే మంచిది. సరేనమ్మా, నేను బయలుదేరతాను. శివదేవ గారి జాతకంలోనే కాదు, మా జీవితంలో కూడా గండాలు మొదలైనట్టున్నాయి. అందుకే అనుకున్నది ఏది జరగకుండా అన్ని దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. ఏదీ దూరం కావడం లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించి అలా ఫీల్ అవుతున్నావు. ఇలాంటి టైంలో నువ్వెంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. నా బాధ మీకే కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. పద పద. గురుగారు, గురుగారు, మీరేంటమ్మా ఇక్కడున్నారు? లోపలికి రాలేదు?
అదంతా తర్వాత చెప్తాను. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి అటు వెళ్దాం పదండి. సరేనమ్మా, ఇక్కడే చెప్పు. లేదు గురువుగారు, పర్సనల్ అంటున్నాను కదా, ఎవ్వరూ వినకూడదు. సరే పదమ్మా. పదండి. అయ్యో, గురువుగారు సంచి మర్చిపోయారు. నేను తీసుకెళ్ళిస్తాను. నువ్వు ఆగు, నేను తీసుకెళ్తాను. మీరు కూడా ఇక్కడే ఉన్నారేంటి? లోపలికి రాలేపోయారా? ఏమైనా ప్రాబ్లమా? ఏం కాలేదు గురువుగారు, ఊరికే నిలబడ్డాం. అమ్మాయికి జాతకంలో ఏదో అనుమానం ఉంటే మీతో మాట్లాడాలని ఇలా పిలిచింది. ఏం లేదు గురువుగారు, ఆ రోజు మీరు జాతకం చూసినప్పుడు పెళ్ళైన వెంటనే నా భర్త మరణిస్తాడని చెప్పారు కదా. చెప్పాను, కానీ అది నీ జాతకం కాదు కదా జాబిలి, మయూకుది కదా. అవునండి, అదే మయూకదే. పాపం, అంతా అమ్మాయి దురదృష్టం. మెడలో తాళి పడిన 30 రోజుల్లోపే భర్త మరణిస్తాడు. దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా గురువుగారు? భర్త స్థానంలో ఉన్నవాళ్ళు మరణిస్తారు కాబట్టి ఆ అమ్మాయికి మొదటి పెళ్లిగా ఏ చెట్టుకో పుట్టకో పూజ జరిపించాలి, లేదా ఏ గాడిదతోనో గొర్రెతోనో తాళి కట్టించాలి. అలా జరిపిస్తేనే దోషం తీరుతుంది. ఈ పెళ్లిళ్ళు జరిపించడం తప్ప వేరే మార్గం లేదా గురువుగారు? అదే పూజలు, అభిషేకాలు అలాంటివి లేదు. నేను చెప్పినట్టు జరిపిస్తేనే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది, లేదంటే కాళ్ల పారాన్ని ఆరకుండానే విధవగా మారుతుంది. లేదు లేదు గురువుగారు, వెంటనే మీరు చెప్పినట్టు చేస్తాం. మంచిది. గురువుగారు, మేము బయలుదేరుతాం. గురువుగారు, ఇదిగో మీ సంచి మర్చిపోయారు. తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. నా వస్తువులన్నీ ఇందులోనే ఉన్నాయి. ఉంటాను. అంటే పొన్నమి ఆ రోజు చెప్పింది నిజమే. పృథ్వీ ప్రాణాలు కాపాడడానికి ఈ పెళ్లి చేసుకుంది. ఈ దొంగ మొహం దాని మెళ్ళో తాళి కట్టుంటే నా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వచ్చేదన్నమాట. ఎన్ని రోజులు పున్నమిని అపార్థం చేసుకున్నానన్నమాట. ఆ రోజు మీరు జాతకం చూసినప్పుడు పెళ్ళైన వెంటనే నా భర్త మరణిస్తాడని చెప్పారు కదా. పాపం, అంతా అమ్మాయి దురదృష్టం. మెడలో తాళి పడిన 30 రోజుల్లోపే భర్త మరణిస్తాడు. పున్నమి, ఇలా వచ్చి కూర్చో. చెప్పరా సార్. అన్నీ నేను చెప్పినట్టు సిద్ధం చేశారా? అవును సార్, రోడ్ డైవర్షన్ బోర్డులు ఆల్రెడీ మార్చేశాం. వాళ్ళు వెళ్లాల్సిన దారి కాకుండా
మనం అనుకున్న దారిలోకే బస్సు వస్తుంది సార్. ఆ తర్వాత మీరు చెప్పినట్టే చేస్తాం సార్. ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. బస్సులో ఏ ఒక్కడూ మిగలకూడదు. అంతా అనుకున్నట్టుగా జరిగితే నేను చెప్పిన దానికన్నా ఎక్కువే ముట్ట చెప్తాను. సరే సార్. దేవుణ్ణి చూడటానికి వాళ్ళు గుడికి వెళ్తుంటే మనం కంబైన్డ్గా వాళ్ళందరినీ దేవుడి దగ్గరికి పంపించేస్తున్నాం. అవునమ్మా, ఆ పుణ్యం అంతా మనదే. ఏంటి నానమ్మా, నాన్న గుర్తుకొస్తున్నారా? ఎంత చెప్పినా ఇలా బాధపడుతుంటే ఎలా? ఆ శివయ్యకి పూజ చేసిన తర్వాత నాన్న జాతకం మారుతుంది. ఖచ్చితంగా జైలు నుండి బయటకొస్తారు. ఆ నమ్మకంతోనే వెళుతున్నాను. నా దృష్టిలో ఇప్పటికీ వాడు చిన్నపిల్లాడేనమ్మా. ఆకలేస్తే అడగడు, నేను పక్కన లేకపోతే క్షణం ఉండలేడు. అలాంటిది ఒక్కడే జైల్లో ఎలా ఉంటున్నాడో తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోంది. రాజమాత, 2 రోజులు ఓపిక పట్టండి. అంకుల్ని క్షేమంగా మీ కళ్ళ ముందు నేనుంచుతాను. నన్ను నమ్మండి రాజమాత. పున్నమి, చెప్పండి అత్తయ్య. ఏంటత్తయ్య, ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? నేనేమైనా తప్పు చేశానా? నానా, ఏంటిదంతా? ఏదో ఒక మంచి జరగబోతుందిరా, వెయిట్ అండ్ సీ. కాదు నాన్న, అమ్మ చాలా ప్రేమగా మాట్లాడుతుంది. లేదమ్మా, నువ్వు కాదు. ఇన్ని రోజులు నీ విషయంలో నేనే తప్పు చేశాను. నీ మంచితనం గుర్తించలేక అపార్థం చేసుకున్నాను. నీ మీద కోపంతో కళ్ళు మూసుకుపోయి నిజాన్ని చూడలేకపోయాను. మోసానికి సహాయం చేస్తూ వచ్చాను. దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇన్ని రోజులు పృథ్వీని నువ్వు పెళ్లి చేసుకున్నది స్వార్థంతో అనుకున్నాను. కానీ వాడి ప్రాణాలు కాపాడడం కోసం అని తెలుసుకోవడానికి నాకిన్ని రోజులు పట్టింది. తాళి నడ్డు పెట్టి యమపాశాన్ని దూరం చేశావు. నా కొడుకు ప్రాణాలు కాపాడడానికి నువ్వు చేసిన పనికి ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. అత్తయ్య, నేను ఆయన్ని కాపాడడం నా బాధ్యత. ఆయన మీద పెంచుకున్న ప్రేమకి భార్యగా ఇది నా ధర్మం. వకీల్ సాబ్కి కూడా నేనంటే ఇష్టం లేకపోయినా, భవిష్యత్తు కష్టంగా ఉంటుందని తెలిసినా ఆయనతో 3 ముళ్ళు వేయించుకున్నాను. అంతే తప్ప ఆయన్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని కష్టపెట్టాలనో కాదత్తయ్య. నువ్వు చేసిన ఉపకారం గురించి తెలిసిన తర్వాత నాకే బాధ కష్టం లేదమ్మా. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవునరా, నేనే. కేవలం నిన్ను కాపాడుకోవడానికి మాత్రమే పున్నమి నిన్ను పెళ్లి చేసుకుంది. అంతే తప్ప నిన్ను భర్తగా తన సొంతం చేసుకుందామనో భార్యగా నీతో కాపురం చేద్దామనో కాదు. అంతే కదమ్మా? అది కాదత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. అదే కాకపోవడం ఏంటమ్మా?
నువ్వు చెప్పిందే కదా నేను చెప్తున్నాను. ఒక ఫ్రెండ్గా వాడి ప్రాణాలకి ప్రమాదం లేకుండా చేశావు. ఆ, అంటే అది మాత్రమే కాదత్తయ్య, దాని తర్వాత ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ప్రూవ్ చేసావు పున్నమి. పెళ్లి పేరుతో నాకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ పున్నమి.